యేసుక్రీస్తు ప్రభుచే అమితముగా ప్రేమించబడు దేవుని ప్రేక్షకులారా, పవిత్రమైనటువంటి ప్రభునామమున మీ అందరికీ కూడా శుభములు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా అందరం కూడా ఏకీభవించి ఆత్మాభిషేకం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యానుసారం జీవించడానికి ప్రభు కృప మనకు దయచేయమని ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా సర్వేశ్వర, మీ అమితమైన కృపకు ప్రేమకు స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మీరు మానవునిగా జన్మించి మా అందరిలాగా శ్రమలను, కష్టాలను, అనేకమైనటువంటి వేదనను మాకంటే ఎక్కువగా అనుభవించి ఈ లోకంలో కష్టపడుతున్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు విశ్వాసం కోల్పోకుండా తండ్రి వైపు మరలి ఎలా జీవించాలో మాకు మీరు నేర్పించున్నారు. ప్రభు, ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి సమయంలో మా జీవితంలో మేము అనుభవిస్తున్నటువంటి శ్రమలను చూసి మేము భయపడకుండా దానిని ఓర్పుతో, ధైర్యంతో భరించడానికి మాకు కావలసినటువంటి నీ ఆత్మశక్తిని దాయచేయమని నీ పవిత్ర నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా మనం ఉపవాసం గురించి, ప్రార్థన గురించి, దాన ధర్మాల గురించి, అదేవిధంగా ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతున్నాం. వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన అంశము, మనం ధ్యానించవలసినటువంటి అంశము శ్రమలు. క్రైస్తవ జీవితంలో శ్రమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, క్రైస్తవుల జీవితము శ్రమలతో ముడిపెట్టి పడినదాన్ని మనము గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం. ఈ లోకములో ఎవరైనా కూడా నన్ను అనుసరించాలి అనుకున్నప్పుడు, ఎవరైనా నా శిష్యుడిగా ఉండగోరినప్పుడు వాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలను. ఈ సిలువ అంటే మనందరికీ కూడా తెలుసు, అది శ్రమలు అని. సిలువను మోయడం అంటే శ్రమలను ధరించడం, శ్రమలలో జీవించడం, సంతోషంగా జీవించడం. ప్రియ క్రైస్తవులారా, నా చిన్నతనంలో నేను మెడలో ఒక చిన్న సిలువను వేసుకొని తిరుగుతుండేటువంటి వాడిని. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ నా మెడలో ఉన్నటువంటి ఆ సిలువను చూసి విధంగా అంటూ ఉంది, బాబు, నువ్వు మెడలో ఏదైనా దేవుని యొక్క పడ్డం వేసుకొని తిరిగితే బాగుంటుంది. నీకు దేవుని మరియమ్మ గారిది కావచ్చు, యేసు ప్రభుది కావచ్చు, లేకపోతే ఏదైనా పునీతులది కానీ, ఎవరిదైనా కానీ ఆ పునీతులకు కానీ సంబంధించిన వాడి సిలువ కాకుండా ఈ యొక్క దేవుని యొక్క చిత్రాన్ని నువ్వు ధరిస్తే మంచిగా ఉంటుంది అని ఆమె చెబుతూ ఉంది. నేను అడిగాను, ఈ సిలువ అనేది యేసు ప్రభుకు గుర్తు కదా, మరి అందరూ సిలువను మనం సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాం. నాకు తెలిసి తెలియనటువంటి ఆ జ్ఞానంతో ఆయన అడుగుతున్నాను, ఎందుకు సిలువ వేసుకోకూడదు? వెంటనే నా పెద్ద ఆవిడ అంటూ ఉంది, సిలువ అంటే కష్టాలకు గుర్తు. సిలువను వేసుకోవడం అంటే కష్టాలను మన మీద వేసుకోవడమే, మన జీవితంలో మనం వేసుకోవడమే. కాబట్టి సిలువకి ఎంత దూరంగా ఉంటే కష్టాలకు మనం అంత దూరంగా ఉన్నట్లు అని ఆమె నాకు చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులకు ఈ అపోహలో జీవిస్తూ ఉంటాం. మనం కూడా యేసు ప్రభుని అనుసరించినట్లయితే నీకు శ్రమలు ఎక్కువ అవుతాయి. నువ్వు ఆదివారం పూజకు తప్పనిసరిగా వెళ్ళినట్లయితే నీ కుటుంబంలో శ్రమలు ఎక్కువ అవుతాయి. నువ్వు రోజు ప్రార్థన చేసినట్లయితే, దివస ప్రసాదం ముందు కూర్చుని ప్రార్థన చేసినట్లయితే నువ్వు కుటుంబంలో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అని ఎవరైనా మనకు చెప్పినట్లయితే ఎంతమంది మనం నిజంగా ఆదివారం గుడికి వెళ్ళగలం? ఎంతమంది దివస ప్రసాదం ముందు కూర్చొని ప్రార్థన చేయగలుగుతాం? నువ్వు రోజు వాక్యాన్ని చదివినట్లయితే నీ జీవితంలో అనుకున్నటువంటి ఇబ్బందులు నీకు వస్తాయి అని చెప్తే ఎంతమంది నిజంగా మనము ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యాన్ని మనం చదవగలుగుతాం? మనందరికీ కూడా కావాల్సింది అద్భుతాలు కావాలి, మిరకిల్స్ కావాలి, స్వస్థతలు కావాలి. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు, యేసు ప్రభువుని నమ్మి జీవించేటువంటి వాడు శ్రమలలో జీవించడానికి ఇష్టపడాలి. ఆనందంగా ఆ శ్రమలను హత్తుకుని జీవించగలగాలి. యేసు ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నాడు.
ఈ లోకానికి తను వచ్చినటువంటి ఉద్దేశాన్ని చెబుతూ ఉన్నాడు. తను చేస్తున్నటువంటి అద్భుతాలను కానీ, తను ఇస్తున్నటువంటి స్వస్థతలను కానీ చూసి పొంగిపోయి తను అనుసరించేటువంటి ఆ ప్రజలను చూసి ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ముఖ్యంగా 13వ అధ్యాయము, లూకా శుభవార్త 13వ అధ్యాయం 32వ వచనంలో ఆయన విధంగా అంటూ ఉన్నాను, ఈ రోజున నేను స్వస్థపరుస్తూ ఉన్నాను, రేపు నేను దయాలను వెడలగొడతాను, కానీ 3వ రోజున నేను అనుకున్నది, నేను చేయవలసినటువంటిది, నా తండ్రి యొక్క చిత్తం, దాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఆ 3వ రోజున ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడో మనందరికీ కూడా తెలుసు. ఆ 3వ రోజున ప్రభు తనను తాను త్యజించుకొని మనందరి పాపాల కొరకై శ్రమలను అనుభవిస్తూ ఆ శిలువను మోసుకొని కలవరి కొండ మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈరోజు నేను చేసేటువంటి పని నిజమైనటువంటి పని కాదు, నేను ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇది కాదు. ఈ లోకానికి నేను వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం మానవుల పాపముల కొరకు శ్రమలను అనుభవించి శిలువ మీద మరణించడానికని ప్రభు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మనము శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు భయపడిపోతూ ఉంటాం, నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అందుకే మనం నిరుత్సాహపడకుండానికి దేవుని యొక్క వాక్యం మనకు విధంగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది. 2వ కొరింథీయులు 1వ అధ్యాయము 6వ వచనం, నీ శ్రమలన్నీ కూడా నీకు రక్షణను ప్రసాదించడానికి, నిన్ను ప్రోత్సహించడానికే అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం శ్రమ పడుతున్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు అన్నటువంటి ఆ నిరాశలో కూరిపోకుండా మనం అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమల ద్వారా దేవుడు మనకు రక్షణను ఇస్తున్నాడు. మనం శ్రమను అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రోత్సాహం మనకు ఎక్కువ అవుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించుకొని ఆనందంగా జీవించగలగాలి. అష్టభాగ్యాలలో మనం చూస్తున్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము మీరు ఈ లోకములో నిందారోపణ గావించబడినప్పుడు, నా నిమిత్తం మీరు హింసించబడినప్పుడు, నా నిమిత్తం మీరు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అన్న విధం, నా కోసం మీరు శ్రమ పడుతున్నప్పుడు అని అంటూ ఉన్నారు, మీరు ధన్యులు. ఈ లోకంలో శ్రమలు అనుభవించేటువంటి వారు మీరు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శ్రమ పడినటువంటి ఆ మనిషి అన్నటువంటి వాడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ, వాడు ధనికుడైనా, పేదవాడైనా, యువకుడైనా, ముసలివాడైనా, స్త్రీ అయినా, పురుషులైనా, ఎవరైనా కూడా ఏదో ఒక రకమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారే. మరి ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భాగ్యవంతులేనా? దేవుని దృష్టిలో వాళ్ళు ధన్యులేనా? మరి ఎటువంటి శ్రమ నిజానికి దేవుని దృష్టిలో ధన్యమైనటువంటి శ్రమ, దేవునికి ఇష్టమైనటువంటి శ్రమ? 2 జీవిత సాక్ష్యాలను మీతో పంచుకోబోతూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి చెబుతూ ఉన్నాడు, ఫాదర్, నేను చాలా కష్టపడుతున్నాను, నా జీవితంలో చాలా శ్రమ పడుతూ ఉన్నాను. నేను అడిగాను, నీ శ్రమలకు కారణం ఏంటి? ఎందుకు అంతగా కష్టపడుతూ ఉన్నావు? ఆయన చెప్తూ ఉన్నాడు, ఫాదర్, నేను బాగా పనిచేస్తున్నటువంటి సమయంలో, బాగా ఉద్యోగం ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా నా జాబ్ పోయింది. అందువల్ల నేను ఇప్పుడు జాబ్ లేకుండా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాను, ఆర్థిక సమస్యలో ఉంటూ ఉన్నాను. ఈ సమస్యల వలన కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయాయి, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువైపోయాయి, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను చాలా కష్టపడుతూ ఉన్నానండి. దేవుని వాక్యం చెబుతుంది, కష్టపడేటువంటి వారు భాగ్యవంతులు, దుఃఖపడుతున్నటువంటి వారు ఓదార్చబడతారని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. నాకు అనిపిస్తుంది ఈ వాక్యం నా గురించే అని ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు. నేను ఆ వ్యక్తిని అడిగాను, అయ్యా, నువ్వు జాబ్ని ఎలా పోగొట్టుకున్నావు, ఆ ఉద్యోగాన్ని ఎలా పోగొట్టుకున్నాను అని అంటూ ఉన్నాడు. ఫాదర్, నేను బాగా త్రాగేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడిని, నేను బాగా త్రాగుతాను. మరి ఇప్పుడు తాగుతున్నా? ఇప్పుడు కూడా తాగుతూనే ఉన్నాను. బాగా త్రాగి ఏం చేస్తారు? బాగా త్రాగి ఉదయాన్నే త్రాగి నేను ఆఫీస్కి వెళ్తాను. ఉదయాన్నే తాగి ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందని, ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ యజమాని ఊరుకుంటుందా? ఎన్ని రోజులను భరిస్తారు? ఈయనను ఒకరోజు ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఈయన అంటూ ఉన్నాడు, నేను శ్రమ పడుతున్నాను ఫాదర్, నా ఉద్యోగం కోల్పోయి నా భార్య నుంచి దూరంగా నేను శ్రమ పడుతున్నాను, నేను కష్టపడుతూ ఉన్నాను. మరి ఈయన శ్రమ భాగ్యవంతమైనటువంటి శ్రమ, దేవుని చేత ఆశీర్వదించబడేటువంటి శ్రమ. ఇంకొక సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఒక యవ్వనస్తురాలు నా వద్దకు వచ్చి, ఫాదర్, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నాకు మంచిగా త్వరగా పెళ్ళి కావాలని ప్రార్థన చేయండి, ఒక మంచి
ఆ యువకుడు నా జీవితంలో రావాలని ప్రార్థన చేయండి. నా జీవితంలో ఈ పెళ్ళి అనే ఈ విషయమై నేను చాలా శ్రమ పడుతూ ఉన్నాను. నేను ఆ యవనస్తులను అడిగాను, ఎటువంటి సమస్యలు అడ్డంకులు నీకు వస్తూ ఉన్నాయి నీ వివాహం కొరకై అన్నప్పుడు ఆ యవనస్తురాలు ఈ విధంగా అంటూ ఉంది, నీ ఆస్తిపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఉద్యోగపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకుంటే చదువుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా, లేకపోతే సాంఘికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయా? యవనస్తురాలు చెబుతుంది, ఆర్థికంగా మేము బాగా ఉన్నటువంటి వాళ్ళం, మంచి ఉద్యోగంలో నేను ఉన్నాను, బాగా చదువుకున్నాను, ఎటువంటి యువకుడైనా పర్వాలేదు, కానీ ఒకే ఒక షరతు. ఏంటి ఆ షరతు? ఆ యువకుడు క్రైస్తవుడై ఉండాలి, యేసు ప్రభును నమ్మి జీవించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆ యవనస్తురాలు చెబుతుంది, ఫాదర్ మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే యేసు ప్రభు నమ్మినటువంటి దాను, యేసు ప్రభుని అంగీకరించి రక్షకునిగా అంగీకరించి జీవిస్తున్నటువంటి దాను. మిగిలినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా అన్యులు, వారు ఎవరు కూడా యేసు ప్రభుని ఇంకా నమ్మడం లేదు. నా బంధువులు మిత్రులు నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మనటువంటి వారు. మరి ఇటువంటి వారి మధ్యలో జీవిస్తున్నటువంటి నాకు ఒక క్రైస్తవుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఒక క్రైస్తవ యువకునితో మాత్రమే ఆ పవిత్రమైనటువంటి వివాహ బంధము ద్వారా ఐక్యపడాలన్నటువంటి ఆ కోరిక నాలో బలంగా ఉంది. కానీ ఇంట్లో వారు దీని గురించి సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రతిరోజు నన్ను సూటిపోటలు మాటలతో విసిగిస్తూ ఉన్నారు, నన్ను బాధ పెడుతూ ఉన్నారు. నేను కష్టపడుతున్నాను ఫాదర్, ఈ పెళ్లి విషయమే నేను కష్టపడుతున్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట ఈ యవనస్తురాలికి సరిగా సరిపోతుంది. నా కొరకు మీరు ఈ లోకములో నిందారోపణ గావించబడినప్పుడు, నా కొరకు మీరు నలిగిపోతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు మీ యొక్క శ్రమలు పవిత్రమైనట్టు చెబుతున్నారు. మరి అటువంటి శ్రమలు మనం అనుభవించినట్లయితే మన జీవితం కూడా పవిత్రమైనటువంటిది. మరి శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఆ శ్రమల సమయంలో నిజానికి మనతో ఎవరు ఉంటూ ఉన్నారు? మన జీవితంలో ఏం జరుగుతూ ఉంది? ఎందుకు దేవుడు మనల్ని శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు? శ్రమల ద్వారా దేవుడు ఏమి మన నుంచి సాధించాలనుకుంటూ ఉన్నాడు? శ్రమల ద్వారా ప్రభు మనకు ఏం నేర్పించాలనుకుంటూ ఉన్నాడు? ఈ అంశాల గురించి మనము కొద్దిగా విరామం తీసుకుని తర్వాత వద్దాం. ఆ విరామం తర్వాత దీని గురించి మరింత నిశితంగా ఈ అంశం గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం.